మీ కృపా ప్రేమ మా దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు బలింపబడిన గడపిన రక్తానికి ఎంత స్తుతించాం కూడా తక్కువే. మరి అద్భుత రీతిగా ఈరోజు మల్లికను బెంగళూరుకు పంపించిన ప్రభా, మరి అక్కడ మీతో కలిసి హాస్టల్లో ప్రార్థన చేయడానికి మీ కృప దర్శనం అందించారు. అక్కడ పిల్లలందరూ కూడా హైందవులు ప్రభా, వాళ్ళలో ఉన్న భయం అలజడి కలవరాన్ని మీరు లైఫ్ వచ్చామని ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ నా ప్రభా మంచిగా ప్రిపేర్ అవడానికి జ్ఞాపక శక్తి దయచేయు గాక. అలాగే నా ప్రభా నా టెట్ ఎగ్జామ్ రాసినటువంటి భాగ్యశ్రీని దేవా నా ఇంకా వేరే ఎగ్జామ్ రాసిన బిడ్డలు నా లలిత మీ జ్ఞానాత్మక నింపి బిడ్డలు ఘనమైన విషయాన్ని దయచేది కాక. దేవా ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ అతని పోలీస్ సెలక్షన్స్లో నా తండ్రి బ్యాంక్ ఎగ్జామ్లో మా తండ్రి ఏ విధానంలో బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారో దేవా నా ప్రభా మెడికల్ పీజీ ఎగ్జామ్లో కొంతమంది సెలెక్ట్ అయ్యారు. వీరందరినీ కూడా నా తన రైట్ వేలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన మేళను బట్టి మేము స్థుతిస్తున్నాం. నేను చదువున్న లేఖన భావన ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు చాలినంత దేవుడు తండ్రి స్తోత్రం. దేవా దానియేలుకి ఇచ్చినటువంటి మనోవేదన మనోదుఃఖం మా తండ్రి దేవా మీ యొక్క పరిశుద్ధుల యొక్క నా ప్రభా నా తండ్రి నాశనం గురించి పరిశుద్ధులను మా ప్రభా నెమ్మదిగా ఉన్నటువంటి కాలంలో చక్కగా వాక్య పరిచయంలో ప్రార్థనలో వాడబడుతున్నప్పుడు అపవాది వేసే కృత్యులను బట్టి దేవా దానియేలు ఎంతగా కృంగిపోయాడో ఈ రాత్రి కాల సమయంలో మా తండ్రి ఆధ్యాత్మిక కృంగిపోయిన వారి కోసం మా తండ్రి మేము సన్నిధిలో గోజాడడానికి విలపించడానికి ప్రార్థించడానికి ఆత్మల భారం కలిగి ఆత్మలను వెంటాడడానికి మీ కృపా సాయం దయచేయమని మమ్మల్ని ఆత్మను మీ చుట్టగే సమర్పిస్తూ దయచేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మూర్చింది వ్యాధిగ్రస్తుడవుట దానియేలు మూర్చింది వ్యాధిగ్రస్తుడవుట. అంటే మామూలుగా మనం ఎందుకు ఎక్కడ వ్యాధిగ్రస్తులు అవుతాం అనేది మనకు తెలుసు. చాలా మందికి వ్యాధులు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తాయి వ్యాధులు ఎందుకు వస్తాయి? చాలాసార్లు మీకు వ్యాధి వచ్చిందే కదా, ఎందుకు వచ్చింది మీకు తెలుసు కదా. అది దేవుడికి దూరంగా 3 రకాల వ్యాధులు. ఎన్ని రకాల వ్యాధులు? 3 రకాలు అందిస్తున్నారా? 3 రకాల వ్యాధులు. ఒకటి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు పాపం వలన వచ్చేటటువంటి వ్యాధులు కొన్ని దేవుడి ఉగ్రత అంటారు వాటిని. తర్వాత రెండవది అంటువ్యాధులు ఉంటాయి. అంటే మనం ఏం పాపం చేయదు, మంచిగానే ఉంటాం కానీ అంటువ్యాధులు వస్తాయి. మూడవది మనము విశ్వాసంలో బలపడడం కోసం మంచి వాళ్ళకే పాపం వలన వచ్చే వ్యాధి ఒకటైతే, మనం మంచి వాళ్ళగా ఉన్నా నీతిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా మనల్ని పరీక్షించడానికి దేవుడు ఇచ్చేటటువంటి పరీక్షలలో కొన్ని వ్యాధులు కొన్ని బాధ కొన్ని నిందలు కొన్ని ఇంకా అన్నీ అన్నమాట శ్రమలు ఇవన్నీ వస్తాయి. అంటే దైవికంగా వచ్చేటివి ఏం చేస్తాయంటే వ్యాధి ద్వారా మనల్ని మరణించేలా చేయవు. వచ్చిన వ్యాధితో మనకి ఏమి ఆపద రాకుండా మనం నాశనం కాకుండా దేవుడు కాపాడతాడు. కానీ అదే దేవుడికి విరోధంగా ఉన్న వాళ్ళకి వ్యాధి వచ్చింది ఏమైతుంది? ఆ వ్యాధితో వాళ్ళు ఏం చేస్తారు? నశిస్తారు. అలాగే చాలా మంది రాజులు దేవుడికి విరోధంగా పాపం చేసినప్పుడు కడుపున మరి జబ్బుతో చచ్చిపోయిన రాజులు ఉన్నారు. పాదములలో అది వచ్చి రోగం వచ్చి చనిపోయిన వాళ్ళు, రక్తం చేత చంపబడిన వాళ్ళు, తమ కుమారులే చంపినటువంటి వాళ్ళు. మరి సిద్కియా కూడా దేవుడికి విరోధంగా చేసినందుకు కళ్ళలో పొట్టేసి కుమారుడు తన ఎదురునే చంపుతారు. ఫరో తన గర్వాన్ని బట్టి తన యొక్క పాపాన్ని బట్టి తన ఒక్కడే కాకుండా అనేక మంది చంపడానికి కారకుడవుతాడు. తర్వాత యెరోబాము వీళ్ళంతా ఇశ్రాయేలు పాపం చేయడానికి కారకులైనందుకు వాళ్ళ వంశాలే నాశనం అయిపోతాయి. ఇలాగుంది. అయితే ఇక్కడ దానియేలుకు వచ్చినటువంటి దాంట్లో ఏంటంటే పరిశుద్ధులు బాగా దేవుని యందు భయము భక్తి కలిగి ఆత్మలో ఆనందిస్తూ చక్కగా వాక్యం చెప్తూ చక్కగా పాడుతూ చక్కగా ప్రార్థిస్తూ దైవికమైన ఆనందంలో వాళ్ళు ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధులు ఆనందించడం మనకి నచ్చక వాడు ఆత్మ ఆనందాన్ని తీసేస్తాడు. అది బాధపడాలి, తక్కువలేకపోయారు. ఏదో తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా అంటే క్యాజువల్ అది. కానీ ఇక్కడ దేవ వాళ్ళని ఎంతో భయభక్తి కలిగి పరిశుద్ధులంతా కూడా దేవుళ్ళు ఆనందిస్తూ క్షేమంగా ఉన్న ఆ సమయంలో అంట వాడు చేసే పని చూడండి. ఇక్కడ 24 చదవండి. అతడు గెలుచును కానీ తన స్వబలం వలన గెలవడు, ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయుట యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా. అంటే వాడికి శత్రువులు అంటే వాడికి ఎవరెవరైతే తిరుగుబాటు చేసి విరోధంగా ఉన్నారో వాళ్ళందరినీ చేస్తాడు. ఒకటి అంటే వాడి మాట వినకపోతే దేవుని పిల్లలందరూ వానికి శత్రువులై మనకు వాడి శత్రువు అయిపోతాడు. అవునా కదా? అది
ఇలాగా పరిశుద్ధంగా ఉండడం అంటే మనకి నచ్చదు. వాడు పాపి కాబట్టి చీకటిగా ఉండేది మనకి ఇష్టం, వెలుగుగా ఉంటే నచ్చదు. దేవుని ఆరాధిస్తే మనకి నచ్చదు, వాళ్ళనే ఆరాధించాలా, వాని పేరే చెప్పాలా, వాని ముద్ద వేయించుకోవాలా. 666 ఆల్రెడీ వచ్చేసింది చాలా చోట్ల. ఇలాగా వాడికి ఇష్టమైన విధానంలో నడవకపోతే ఇష్టమైనట్టుగా జరిగించుతూ బలవంతులను అనగా పరిశుద్ధ జనములు, ఇది బాధ. బలవంతులను అంటే ఆత్మీయంగా బలపడి దేవుళ్ళ స్థిరపడి దేవుళ్ళ బాగా ఆనందిస్తూ గంతులు వేస్తున్న సమయంలో ఆ యొక్క పరిశుద్ధ జనములు నశింపచేయును అంటే వాడు నశింప చేసినాడు అనుకుంటాగా వాళ్ళు నమస్తం కాదు. మరలా పరలోక రాజ్యం నిరంతరం ఎటర్నల్ లైఫ్ లో వాళ్ళు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మణిపూర్లో అనేకులను చంపాడని వాడు విర్రవీగారు, కానీ వారందరూ కూడా హద్దులైన వాళ్ళందరి ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు. అక్కడ మణిపూర్ ప్రాంతం అంతా కూడా కొల్లగొట్టేశారు. వాడు సంబరపడిపోతున్నాడు. కానీ ఇంకా ఏ ప్రాంతంలో అయితే చాలా సంఘాలను కొల్లగొట్టాడని, మరి తర్వాత మన ఎంతమంది దైవజనులు చంపారు నిర్దాక్షిణ్యంగా. మరి ఆ యొక్క ఆయిల్ పోసి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టారు, తండ్రి కొడుకు మనకు తెలుసు కదా. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇలాంటివి జరుగుతాయని ముందే తండ్రి అయిన దేవుడు దానియేలుకు చూపించినాడు. దానియేలుకు బాధ అనిపోయింది, ప్రభువా ఏదో తప్పు చేస్తే సరే, కానీ వాళ్ళు నీలో ఉన్న వాళ్ళని వీడు ఇలా చేస్తున్నాడు ఏంటి ప్రభువా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు దీన్ని అంగీకరిస్తున్నావు. అలాగనే హబక్కూకు కూడా అన్ని ప్రశ్నలు వేస్తాడు. మంచిగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, హోషేయ కూడా మంచిగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా, నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు ప్రభా నువ్వు. నహూములో కూడా ఎంత బాధకరంగా అక్కడ నరహత్య చేసిన వాళ్ళ గురించి నహూము 2వ అధ్యాయం చదవండి. నహూము 2వ అధ్యాయం 1-2 వచనాలు. రెండవ అధ్యాయం 1-2 వచనాలు. సరే మీరు తర్వాత చదువుకోండి. అక్కడ తేజగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు, లయకర్త మీ మీదికి వస్తాడు అని. ఇంకొక చోట నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అని. అంటే నరహత్య అంటే దేవుని పిల్లల్లో హత్య చేయడమే. ఇంకా లయకర్త మీ మీదికి వచ్చు. లయకర్త అంటే అబద్ధీకుడు, అబద్ధానికి జనకుడు. వాడు వస్తున్నాడు. ఇంకా అదంతా చదువుకొని చాలా ఉంది, నేను సింపుల్గా మీకు రెఫరెన్స్ మాత్రం చెప్తున్నాను. తర్వాత ఇక్కడ అందుకనే ఈలాగా పరిశుద్ధమైన జనములు ఇలా బాగా చేస్తున్నాడే, పరిశుద్ధంగా దేవుని యందు భయభక్తి కలిగి యేసయ్య పుట్టాడు అని అందరు సంతోషంతో గంతులు వేస్తున్న సమయంలో యూదులలో అనేక మంది చిన్న బిడ్డలందరూ వాడు చంపేశాడు. ఎవరు? హేరోదు. ఎంత బాధ, ఎంత గుండె కోత. ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి దానియేలుకు ముందే దర్శనం ద్వారా తెలుసు కాబట్టి బాధపడుతున్నాడు. రాహేలు కూడా తన పిల్లల విషయమై దుఃఖితురాలయ్యను, ఓదార్పు పొందలేదు అని చూస్తారు. అంతమంది రాహేలు అంటే ఆ రాహేలు యొక్క సంతతి కానివ్వండి, లేదా ఇశ్రాయేల్ ఎంతో మంది చనిపోతారని ముందే ఆమె దుఃఖ కాంతురాలై ఓదార్పు పొందలేక ఎవ్వరు ఓదార్చలేని పరిస్థితిలో ఉందన్నమాట. అలాంటి మనో దుఃఖాన్ని కలుగజేసినాడు. ఇక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సొంత కుటుంబాల కోసం ఏడవటం లేదు. దానియేలు దేవుని పిల్లలకి ఇలా జరుగుతుంది అని మూర్ఛిల్లి వ్యాధిగ్రస్తుడై పిమ్మట నేను కుదురై రాజు కొరకు సేవ చేయవలసిన పని చేయుచు వచ్చింది. సేమ్ ఇదే విధానంలో దానియేలు ఎలాగా మానసికంగా కృంగిపోయాడో అంటే మానసికంగా చాలా మంది కృంగిపోయినారు. ఎవరెవరు చెప్పారు? యెహెజ్కేలు, వెరీ గుడ్. యోబు, ఇర్మియా, గాడ్ బ్లెస్ యు. ఇర్మియా 9 హతులైన వాళ్ళ కోసం నా కన్నీళ్ళ ఊటగా నా తల జలమయంగా ఉండదు కావచ్చు. మీ నుంచే మెసేజ్ వస్తుంది. అందుకని అందరం ఒకటి ఇక్కడ చెప్పే వాళ్ళకి పెద్ద గొప్పలు కాదు, అందరి నుంచి దేవుడు మాట్లాడతాడు. అక్కడ హిజ్కియా కూడా అయ్యో నేను ఏమనుకుంటా అంటే నీ ప్రజల కోసం దేవా నాకు మళ్ళా జీవం ఇవ్వవా అంటాడు. ఇంకా యోబు అయితే ఎందుకు యోబు నిర్దోషి అనే యోబుకు కుష్ఠవ్యాధి వచ్చింది. అది పాపం వల్ల వచ్చింది కాదది పరీక్ష. కానీ ఎందుకు వచ్చింది, అది ఎందుకు పెట్టాడు దేవుడు? శ్రమ వచ్చింది. ఎందుకు దేవా ఈ శ్రమ అంటే రెండంతల ఆశీర్వాదం కోసం. నీకు శ్రమ వచ్చిందంటే నేను రెండంతలుగా దేవుడు ఆశీర్వదించడానికి కూడా శ్రమ పెట్టాడు. కాబట్టి భయపడొద్దు, బాధపడొద్దు, తర్వాత కృంగిపోవద్దు. ఇంకొకటి నేను చెప్తా, ఎవరికైనా ఏమైనా అయిందంటే వెంటనే నెగిటివ్గా మాట్లాడొద్దండి. అంటే ఏదైనా అయితే ఇంకా దీని నుంచి పోతాడు అని అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు అని మనం ఎప్పుడు కూడా అలాగనే ధైర్యపరిచే వారంగా మనం ఉండాలి. ప్రతి విషయంలో చాలా విధాల్లో ధైర్యపరిచే వారంగా ఉండాలి.
దాన్ని ఏదైనా ఒకటి చెప్తే అది వాళ్ళకి ఇట్లయింది వీళ్ళకి ఇట్లయింది అనేది కంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎలాగైనా దేవుడు నిపక్షంగా ఉంటాడు అని మనం మాట్లాడి మనలోనే చాలాసార్లు చూసాం. వాళ్ళ బంధువుల పిల్లలు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రార్థనకు రమ్మంటే బాగైనాక ప్రార్థన, వాడు అప్పుడే 3 రోజులు చచ్చిపోతాడు అన్నాడు. మరి బాగైనాక వాళ్ళ వారు ప్రార్థన రావచ్చు కదా, రావడం. కానీ అదే మేరక ప్రార్థన రావడం ద్వారా ఎంత గొప్ప, చనిపోతున్న ఆమె సజీవంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వింటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. యోబు దేవునికి ఇంత కష్టం వచ్చినా మనస్సులో కూడా దేవుని బాధపరచలేదు. అలాగే అబ్రహాము కూడా దేవా ఇంత ఆశీర్వదించి మరి ఏంది 400 సంవత్సరాలు మా పిల్లలు ఇలా కావాలని అంటే, కానీ మీ పిల్లల్ని బాధ పెట్టినందుకు వాళ్ళ అతిక్రమం సమాప్తి అయినప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళు చేసిస్తాను. చూడండి ఆదికాండము 14వ అధ్యాయము అక్కడ తేజగా ఉంటుంది, మీరు చూస్తారు. 14 నుంచి 16 కూడా చదవండి. 14వ అధ్యాయం ఆదికాండం 14. నువ్వు క్షేమంగా నీ పితరుల ఎద్దకు పోయినవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు. ఏమా అమ్మోరీలు అండర్లైన్ చేసుకుని, అమ్మోరీలు అంటే అన్యులే మనల్ని బాధ పెట్టేది. దేవుని ఎందుకు భయము భక్తి లేని వాళ్ళు, దేవుని ఎందుకు భయము భక్తి లేని వాళ్ళు క్రైస్తవులు అనే పేరు చెప్పుకునే వాళ్ళు యూదులు కాదు, యూదు అని చెప్పుకునే వాళ్ళ నుంచి ఏసైకి వచ్చింది. అలాగనే క్రైస్తవులు కాకుండా నామక వాస్తే క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులు, వేషధారణ క్రైస్తవులు, దొంగ దాసు యెహోవాకు హేయం. దేవుని పేరు చెప్పుకొని వాక్యం అనే సేవ అని వాళ్ళు సేవ కాదు చేసే, రక్షక భటులు కాదు భక్షక భటులుగా ఉంటారు. అలాంటి వాళ్లకు వాళ్ళ అతిక్రమం పూర్తి అయితేనే వాళ్ళకు దేవుడు ఏం చేశాడంట, భయంకరమైన శిక్ష. అక్కడ ఉంది తేటగా అమ్మోరీల అక్రమం సంపూర్తి అయ్యే వరకు దేవుడు మౌనంగా ఉంటాడు. ఫరో యొక్క పాపం సంపూర్తి అయ్యే వరకు మౌనంగా ఉన్నాడు. ఏకంగా ఒక్క ఫరోనే కాదు, ఆయనతో ఏకీభవించిన వారందరూ ఎర్ర సముద్రంలో నాశనం అయిపోయినారు. నాశనం అంటే ఇంకా మళ్ళా తిరిగే వాళ్ళకి ఎలాంటి యాక్షన్ లేదనమాట. పశ్చాత్తాపానికి కూడా అవకాశం లేకుండా నాశనం. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు మనకు తెలుసు. ఫరో కానీ, హేరోదు కానీ, తర్వాత హామాను కానివ్వండి, వీళ్ళందరూ కూడా, తర్వాత అమ్నోను కానివ్వండి, అబ్షాలోం కానివ్వండి, కింగ్ సౌల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపమే లేదు. కింగ్ సొలొమోన్ కూడా ఈవెన్ ఎంత అన్ని తెలిసి కూడా, కానీ అదే సెన్షన్ అయితే పశ్చాత్తాపం అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కృంగిపోయాడో ప్రభువా, వీళ్ళు అన్ని జనుల మధ్య వీళ్ళు నన్ను ఇలా చేశారు, నా కళ్ళు పోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం బ్రతకూడదు, వీళ్ళు నాశనం కాదు. చివరికి నాకు నీ బలాన్ని వేసాయా, నీ బలం నేను మళ్ళా బ్రతికి అక్కడిక్కడికి పోవాలనేది కాదు, వీళ్ళు నశింప చేయాలి. ఇశ్రాయేలుల వైపు మళ్ళా వీళ్ళు కన్నెత్తి చూడకుండా, ఇశ్రాయేలుల మమ్మల్ని ఇంత బాధ పెట్టాడు వీళ్ళంతా కూడా ఫిలిస్తీయులు. కాబట్టి అంటే ఆ సర్దారులు అందరు కూడుకున్నారు. మొత్తం ఎంత మంది ఉన్నారో 3000 మంది సర్దారులు అక్కడ కూడుకున్నారు. 3000 మంది సెకండ్లో చనిపోయేలా ప్లాన్ వేశారు. అందుకు అడిగినాడు, ప్రభువా నాశన పుత్రులు నశించాలని నువ్వే కదా చెప్పింది, నాకు నీ బలమే, నేను తెలిసే తప్పు చేశా, ఇప్పుడు క్షమాపణ కోరుతున్నా. ఎంత పశ్చాత్తాపం. శాంసన్ అంతగా ప్రార్థన చేసినాడు దేవుడికి. వెంటనే దేవుడు ప్రార్థన విని ఆ 2 స్తంభాల మధ్యకు తీసుకుపోయి ఒక్క విజిటంలో కూడా అందరూ చచ్చిపోయినారు అతనితో పాటు. నేను చనిపోయినా నీ దగ్గరికి వస్తా ప్రభా, నేను పశ్చాత్తాపన్నా కదా, తప్పని ఒప్పుకున్నా కదా, కానీ ఇప్పుడు వీళ్ళు నీ పిల్లలు మరలా నాశనం చేయకూడదు. నేను చనిపోయినా పర్వాలేదు, ఏసై నేను చనిపోయినా పర్వాలేదు, నీ పిల్లలకు హాని జరగదు. నేను నన్ను పట్టుకోండి, కానీ నాకు చెందినటువంటి శిష్యులను మాత్రం వదిలేసేయండి, నా పిల్లలు ఎవరికి హాని జరగకూడదు. అది నిజమైన బిడ్డల యొక్క లక్ష్యం. అలాగే ఇర్మియా దుఃఖ, తర్వాత ప్రకటన 5వ అధ్యాయంలో యోహాను యొక్క దుఃఖం చూస్తారు. వీళ్ళంతా వాళ్ళ కోసం ఇచ్చిన వాళ్ళు కాదు, అంతా దైవికమైన విధానంలో వాళ్ళ కన్నీరుంది. అక్కడ యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నా అంటే తన యొక్క తల్లికి దూరమైనానో, లేదా ఏసయ్య లేడనో, ఎవ్వరు లేరు, ఒంటరిగా పద్మాస దీపంలో ఉన్నానో ఏడ్చలేదు. ఆయన ఏడిపోయింది ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలి. మరి నువ్వు ఏడుస్తున్నావా? ప్రభా నేను వాక్యం చెప్పాలి ప్రభా, పాడాలి ప్రభా, ప్రార్థన చేయాలి ప్రభా, నీ బిడ్డగా ఉండాలి ప్రభా, నన్ను వాడుకో. అది మా పిల్లలు రావడం లేదు దేవుని సన్నిధికి. కన్నీరు రిస్పా ఏడ్చింది, కన్నీరు కాల్చింది రిస్పా ఆ యొక్క శవాలను పాతి పెట్ట ఆల్రెడీ చచ్చారు, వాళ్ళు చచ్చిన వాళ్ళ కోసం ఏడ్చింది. తగిన రీతిలో సమాధి చేయబడాల, అన్యుల కోసం కావచ్చు. అలాగనే ఎఫ్తా కుమార్తె ఏడ్చింది, ఆమె పరిశుద్ధత కోసం ఏడ్చింది.
ప్రభా మా నాన్న ఇలాగ నాజీర్ చేశాక నాకు ఎప్పుడు తలంపుల్లో చూపుల్లో కూడా పరపురుషుని గురించి ఎవరి గురించి చెడ్డ ఆలోచన రావు. చనిపోయే వరకు నేను నీకు నాజీరు చేయబడతాను. పరిశుద్ధమైన కన్యకగా నేను నీ సన్నిధిలో చేరాలి ప్రభా. ఎంత ఒప్పుకోరు. వివాహములకు ఎదిగినటువంటి బిడ్డ వాళ్ళ నాన్న మాటకు లోబడి ఆమె ఎందుకు ఏడ్చిందంటే పరిశుద్ధత కోసం ఏడ్చింది. ఆమెతో పాటు చాలా మంది చెలికత్తెలు వెళ్ళి వాళ్ళు కూడా ఏమన్నారు, మేము కూడా పెళ్లి చేసుకోం, మేము కూడా నీతో పాటు పరిశుద్ధమైన కన్యకలుగా ఉంటాం. ఆ యొక్క మోటివేషనే మన యొక్క మదర్ తెరీసాకు వచ్చింది. ఆమె కన్యక చాలా మంది మఠ కన్యకలుగా తయారు చేసింది. అయితే అందరూ పరిశుద్ధులు కాదు, కొందరు దేవుడికి విరోధంగా ఉన్నారు, వాళ్ళలో కూడా అలాగ ఉండకూడదు. పరిశుద్ధత కోసమే కన్నీరు కార్చినటువంటిది యెఫ్తా యొక్క కుమార్తె. అలాగనే ఎంత మంది పరిశుద్ధత కోసం ఏడ్చిన వాళ్ళు. తర్వాత దేవుని మందిరం పాడైపోతుంది, దేవుని మందిరంలో అతిక్రమం జరుగుతుంది, దేవుని మందిరంలో అంతా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయని హన్నా ప్రతి సంవత్సరం ఏడ్చేదంట. ఆమె ఎప్పుడూ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అంతా ఏడ్చుకుంటూనే వస్తుంది. ఎందుకంటే మందిరంలో జరిగేదంతా చూస్తుంది. పిల్లలు లేకపోయినా విధానంలో, దేవా నువ్వు నాకు కుమారుని ఇస్తే మరి ఖచ్చితంగా నీకు అప్పగిస్తా, వాడు ఇక్కడనే సేవ చేయలేదు, ఇవన్నీ కూడా తీసేసాయి. ఇక్కడ జరిగే దుర్వ్యాపారం లయపరచాలి అని ఏ గొంతు పగిలేలా ఏడ్చి మన దుఃఖంతో, ఏంటి మత్తురాలమైనా నేను మత్తురాలు కాలేదు, మనో దుఃఖంతో ఏడుస్తున్నాను. నీ కొడుకులు చేసే పాపని ఇంకా ఎంతసేపు మాట్లాడింటారు. అప్పుడు వెంటనే నిజంగా ఏలియాకు జ్ఞానోదయం అయ్యింది. అమ్మ నువ్వు చేసుకున్న మనవి దేవుడి వినను కాక. ఆమె కన్నిటికి జవాబు వచ్చింది, ఇర్మియా కన్నిటికి జవాబు వచ్చింది. హతులైన అనేక మంది మళ్ళా సజీవులుగా లేపబడినారు. హిజ్కియా కన్నిటికి జవాబు వచ్చింది, యోబు కన్నిటికి జవాబు వచ్చింది. దేవుడు ఖచ్చితంగా మన కన్నిటికి జవాబిస్తాడు. తర్వాత ఎజ్రా చూస్తే ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఏమిటికి ఏడుస్తున్నాడు ఎజ్రా చూడండి, 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా కూడా ఎంతగా ఏడ్చాడో 7 అధ్యాయం 9 చదివితే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతము 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎజ్రా ఎస్తేరుకు ముందు ఉంటాయి ఎజ్రా నెహెమ్యా కీర్తనలు తర్వాత అక్కడ అందుకే కంటెంట్ చేసుకోవాలి. మీరు త్వరగా రెఫరెన్స్ తీసుకోవాలి. చదవడం 7వ అధ్యాయం 10. ఎజ్రా 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు పరిశోధించినాడు, పరీక్షించినాడు, అర్థం తెలుసుకున్నాడు. అర్థం తెలుసుకున్నాక ఇప్పుడు ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. నువ్వు వాక్యం చదివి విని ధ్యానించినాక వెంటనే వేరే వాళ్ళకు చెప్పాలి. మళ్ళీ దాచుకోకూడదు. చెప్పిందేనే అది మనకు ఆశీర్వాదం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దాని కట్టడలను ప్రజలకు విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాడు ఎజ్రా. ఈ రాత్రి మనం కూడా నిశ్చయం చేసుకున్నాం. ఇక్కడ దానియేలుకు తన సొంత వాళ్ళ కోసం ఏడ్చడం లేదు. పరిశుద్ధ జనులను బాధ పెట్టున్నాడని మూర్చిల్లాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు. కొన్ని రోజులు తనకు రోగాలు వచ్చి మూర్చిల్లా, రోగం వచ్చి తన వ్యాధిగ్రస్తుడు కాలేదు, లేదా ఆహారం తినక వ్యాధిగ్రస్తుడు కాలేదు, అంటు రోగం రాలేదు. ఎంతగా దేవుని గురించి ఆరాధిస్తున్నారు, దేవుని గురించిన తపన, దేవుని గురించిన తృష్ణ, దేవుని పిల్లల గురించి. నేనైతే ఇక్కడ రాజు దగ్గర క్షేమంగా ఉన్నా, అయ్యో తర్వాత ఇలాగ జరుగుతున్న అంత్యకాలంలో ఎవరి వాళ్ళని కాపాడలేరా, ఎవరి వాళ్ళు వారికి క్షేమస్థితి ఇవ్వలేరా, వారికి సపోర్ట్గా ఇవ్వలేరా ఏడుస్తున్నాడు. ఇట్లా ఎజ్రా కూడా అందుకే ధర్మశాస్త్రం అంతా చదివినాడు, ఇప్పుడు వినిపిస్తున్నాడు. తర్వాత 9వ అధ్యాయం చదివిన తర్వాత గుండె పగిలిపోతుంది. ఎజ్రా 9వ అధ్యాయము మీరు 3 నుంచి 15 దాకా చదవండి. ఇప్పుడు 7 నుంచి 10 దాకా చదవండి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి, ఎంత బాధగా ఉంది చూడండి. కొంచెం కాదు ప్రభా, మేము మిక్కిలి అపరాధులం. మా దోషములను బట్టి మేమును మా రాజులను, చూడండి రాజులు మేము మా పితరులు చేశారు. పితరులు పాపం చేయకుండా ఒప్పేసుకుంటున్నాడు. ఎజ్రా పాపం చేయకుండా మేము చేసిన అంటున్నాడు. చేసిన పాపం ఏంటంటే మేము అప్పటి నుంచి వీళ్ళని గద్దించలేదేమో దేవా, లేదా మా ధర్మశాస్త్రం చదవలేదేమో, నీకు ఇవ్వాల్సిన ఘనత ఇవ్వలేదేమో, నీకు ఇవ్వాల్సిన మహిమ ఇవ్వలేదేమో, స్తుతించవలసినదిగా స్తుతించలేదేమో, నీకు ఇవ్వాల్సిన టయాన్ని మేము దొంగిలించామేమో, దొంగలమేమో, 10వ భాగం కానుకలు ఇస్తున్నాం కానీ సమయాన్ని ఇవ్వటం లేదేమో. మలాకిలో చెప్పినట్టుగా పశ్చాత్తాపంతో అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాజులు
తర్వాత యాజకులు. కనీసం యాజకులన్నా దేవుని మరి మహిమపరుస్తున్నారు అంటే వాళ్ళు కూడా వాళ్ళు ఏం బాగా ఎంతసేపు కానుకలు తీసుకుంటున్నారు, దేవునికి ఇవ్వాల్సిన ఘనత మహిమ. ప్రజల గురించి ఆలోచించడం లేదు, ధర్మశాస్త్రం సరైన విధానంలో వాళ్ళు తెలియచేయడం లేదు వాళ్ళు. అందుకే తెలియచేస్తున్నారు. ధర్మశాస్త్రం వాళ్ళు వినిపించే ప్రజలారా మీరంతా పశ్చాత్తాపడండి, పాపాలు ఒప్పుకోండి అని చెప్పడం లేదు, గద్దించడం లేదు. బుద్ధి చెప్పడం, గద్దించి బుద్ధి చెప్తే యాజకులు కూడా తీసేసి వాళ్ళ ఇష్టానుసారమైన యాజకులు పెడతారు అని వాళ్ళ ఇష్టానుసారమైన బోధలు వాళ్ళు కల్పనా కథలు కల్పించుకుంటున్నారు. ప్రజల తప్పులను వాళ్ళు సమర్థించే విధానంలో ఉన్నారు. అందుకే టోటల్గా అక్కడ రాస్తున్నాడు, రాబోయే కాలంలో ఇవి జరుగుతాయని ముందే రాజులు అంటే సంఘాల్లో ఉన్న అధికారులు కానివ్వండి, యాజకులు కానివ్వండి, ఇంకా చెప్తున్నాను చెప్పమ్మా, రాజులు యాజకులు అన్ని దేశుల రాజుల వశమున ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు వచ్చేసింది అంటున్నారు. దేవా అన్యులంతా చిచి అంటున్నారు. ఏంది మీరు సంఘాల్లో బాగానే చేసుకుంటారు, మళ్ళీ ఏంటంతా ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ అప్పులు ఎగ్గొడుతున్నారు. అన్యులు నాకు కాల్ చేసి చెప్తారు, అక్క అలాంటి వాళ్ళు ఇవాళ ప్రార్థన చేయండి మేడం, మీరు వాళ్ళకి కలిస్తే బుద్ధి చెప్పండి. ఎన్ని రోజులైంది ఇవ్వకుండా ఉన్నారు. వ్యాపారస్తులు ఎక్కడంటే అక్కడ చీరల వ్యాపారం, అంగట్ల వ్యాపారం, పిల్లలు స్కూళ్ళల్లో ఎన్ని నెలల జీతాలు ఎగ్గొడుతున్నా అంట. గట్టిగా అడిగితే ఆడ మానిపించేది, మళ్ళీ ఇంకో చోటుకి తీసుకుపోయేది, మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ. ఇవన్నీ చేసుకుంటుంటే వాళ్ళకి హేళనగా అయిపోతుంది. అన్యులైన వాళ్ళు కడుతున్నారు, కానీ దేవుని పేరు చెప్పుకున్న వాళ్ళు ఎగ్గొడుతున్నారు. ఏమైనా అంటే కొంతమంది పో ఎవరికైనా చెప్పుకోపో అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమో వాళ్ళ మీద కేసు కూడా పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ అనేది వచ్చింది కదా, ఇంకా అది తప్పు చేసేది ఆడపిల్లలు బాగా వాళ్ళే తప్పు చేసేది. ఏమనంటే ఆడపిల్లల మీద ఏమంటే మేము కేసు పెడతాం, చూడు తప్పంతా వాళ్ళదే. బెదిరిస్తారు, ఎంతవరకు చేస్తావు, తర్వాత దేవుని గుర్తుంటారు. అందుకని ఇక్కడ సిగ్గు అంటున్నాడు. సిగ్గు లేకుండా మనం ఏం చేస్తున్నాం, దేవుడి నామం అవమానపరుస్తున్నాం. దాని యొక్క అర్థమైపోయి మూర్ఛిల్లుతున్నాడు. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగునిచ్చి ఇప్పుడు అందరికీ బుద్ధి వచ్చింది, చేయకూడదు అలాగా. అందుకనే తీసుకున్న వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అయ్యో అప్పులు ఎగ్గొట్టకూడదు. ఎగ్గొట్టే వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు తీర్చరంట. ఎక్కడ పిల్లలకు అంటే అక్కడ ఫీజు కట్టాల్సిందే, నెల నెలకు చేత కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించుకో. మా దాస్యంలో మమ్మను కొంచెం తెప్పరిలా చేయనట్లుగాను మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగా తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు దేవుడు కనికరించినాడు. అంతా చదువుకోండి మీరు. ఎజ్రా కన్నీటి ప్రార్థనకు దేవుడు కన్నీకరంతో మూగాడు. అలాగా మరి నెహమ్యా కన్నీటి ప్రార్థనతో, నెహమ్యా కూడా 1వ అధ్యాయం అంతా చదువుకొని ప్రార్థన చేస్తారు. అక్కడ యెరూషలేము ఎలాగ ఉంది అని అడుగుతాడు. ఇక్కడేమో రాజు దగ్గర హాయిగా ఉన్నాను నేను, ఎలాగ ఉంది అని అంటాడు. వీళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళు, చెరపట్టబడిన వాళ్ళు, వాళ్ళనే మంచి వాళ్ళంతా వీళ్ళ పనులుగా పెట్టుకున్నారు. దానియేలు పెట్టుకున్నట్ట నెహమ్యాను కూడా రాజుకు గిన్నె అందించేవాడుగా పెట్టుకున్నారు. అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా దేవుని పిల్లల గురించి క్షేమం అడుగుతున్నారు. అడిగి అయ్యో అలా కాల్చున్నారా, వెంటనే ఏడ్చేశాడు, గుండె బద్దలు చేసుకున్నాడు. దుఃఖము కూడా ఇంటిని అంటాడు. నెహమ్యా 1 మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవా ఈ రాజుకు మంచి మనసు ఇయ్యరా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు వెంటనే నెహమ్యా ప్రార్థన ఆలకించి, సరే నెహమ్యా ఎంతమంది తీసుకుంటా పోయి దేవుని మందిరాన్ని ప్రాకారాన్ని కట్టుకో. చూడండి, రాజుకు రాజే అడుగుతాడు. ఈయన రాజును రిక్వెస్ట్ చేసుకోక ముందే దేవుడు రాజు హృదయంతో మాట్లాడతాడు. ఎస్తేరు అడగక ముందే రాజు అడుగుతాడు, ఏం కావాలి ఎస్తేరు నీకు? దేవుని యొక్క కనికరం. మొదటగా కూడా బూడిద తీసుకొని కన్నీరు కార్చాడు. కారణం తన కోసం రాణి, తన బిడ్డ రాణిగా ఉంది, తను కూడా మంచిగా రాజులాగానే ఉంటాడు, ఏం తక్కువలేదు. కానీ మిగతా ప్రజలంతా నాశనమైపోతారే అని తెలిసి నశింప చేయడానికి వీడు వచ్చాడు. వాడిని నశింప చేయాలి. అందుకే పరిశుద్ధ దినంలో నశింప చేయడం కొంతమంది బాధ పెడతారని. మరియు అతడు ఉపాయం కలిగిన వాడే, మోసం చేసి
మోసంతో లాభాలు సంపాదించుకుంటారు. అందరు ఇప్పుడు అట్టనే ఉన్నారు. మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనును, అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును. క్షేమంగా ఉన్న కాలం అంతా అనేకులను సమ్మని మంచిగా మనం ఉన్నప్పుడు పడతారు. నువ్వు బాగా ఉంది అనుకుంటా. మొన్ననే చెప్పా కదా, ఎంత మంచిగా కాలేజీలో 7 మందికి ఉద్యోగం వచ్చిందని సంతోషంతో ఉన్నప్పుడు హఠాత్తుగా మంచిగా ఎదిగిన పిల్లోడు చనిపోయాడు. గోనాశీర్వాదం అంకులు మనవాడు. ఎంత బాధ. మంచిగా ఉన్న సమయంలో పెళ్లికని అంతా సిద్ధపడుతున్నప్పుడు వారి ఇంట్లో ఏదైనా దుఃఖం, ఎంత బాధ కదా. అందుకని ఇక్కడ మంచిగా ఉన్న సమయంలో మనకి ఏది వచ్చినా కూడా మనం నెమ్మదిగానే ఉండాలి. క్షేమంగా ఉన్నప్పుడు ఏమొచ్చినా మనం దేవుని స్తుతించాలి. అతడు రాజాది రాజుతో యుద్ధం చేయడు, కానీ కడపట అతని బలము దైవాధీనం వలన ఏమవుతుంది, కొంతకాలమే మనకి టైం ఇచ్చే దేవుడు. ఎప్పుడు ఇవ్వడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీకు శ్రమలు కొంతవరకే. 119వ కీర్తనలో కూడా దావీదు ఎంత ఏడ్చాడు. ప్రజలు ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏమైందంట, శ్రమ వచ్చింది దేవా. ఆ యొక్క 119లో శ్రమ వచ్చింది. శ్రమ ఎందుకు వచ్చింది? శ్రమ నొందక మునుపు తోబిడి శ్రమ నుండి నాకేమైందంట, మేలు. శ్రమలు మేలు కోసమే. మనకి ఏది వచ్చినా మేలు కోసమే. నిజంగా యోసేపుకి వచ్చింది. యోసేపు అందరూ ఆశ్రయించబడి ఈయన రాజు కాడానికి ప్రతి విషయంలో ఒక్కసారి వాక్యం చెప్పకుండా ఆటంకం వచ్చిందంటే దేవుడు 100 సార్లు వాక్యం చెప్పే అవకాశం ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వాళ్ళ పాపానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అతిక్రమము సంపూర్తి అయినప్పుడు దేవుడు వాళ్ళని ఖచ్చితంగా లేపడేస్తాడు. కాబట్టి నీ విరోధులు కానీ నీకెవరైనా హాని చేస్తే లేదా అపవాదం నుంచి నీకు ఏది కలిగినా అస్సలు భయపడద్దు, బాధపడద్దు, ధైర్యంగా ఉండాలి. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లాస్ట్ నా రత్నకు మైక్ ఇవ్వండి.